హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్. ఉగాది రోజు మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది. చెప్పాను కదా, ఉగాది ముందు రోజు క్లీనింగ్లో ఇలా దేవుని సెల్ఫ్ అయితే నేను క్లీన్ చేసుకోలేదు. అంటే అమావాస్య ఉంది, నెక్స్ట్ ఆ రోజు చాలా నైట్ టైం అయిపోయింది. సో ఇంకా మార్నింగ్ ఉగాది రోజే కొంచెం ఎర్లీగా చేసుకుందాం అనేసి మార్నింగ్ అయితే ఇలా క్లీనింగ్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ సెల్ఫ్లో ఉండే ఈ దేవుని పటాలు, ఈ ప్రతిమలు ఇవన్నీ కూడా బయటికి తీసేసి మొత్తం ఒకసారి ఇలా ఒక క్లాత్తో అయితే క్లీన్ చేసేసుకున్నానండి. మా దేవుని సెల్ఫ్ కూడా మీకు ఎంప్టీ టూర్ ఎప్పుడు కూడా చూపించలేదు కదా, సో మీకు కూడా చూసినట్టుగా ఉంటుంది. ఎవరైనా ఇంటీరియర్ చేసుకునే వాళ్ళకి కొంత ఐడియాలో ఉంటుంది కదా అని ఇలా అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మాకు మా దేవుని సెల్ఫ్కి రెండు సైడ్లు కూడా ఇలా బ్లాక్స్లా ఇచ్చారు. అందులో సిఎన్సి కటింగ్స్ అనేవి మేమైతే ఫిట్ చేసుకున్నాము. అవి పోర్టబుల్ అనమాట, తీయొచ్చు, మళ్ళీ మనం అది క్లీన్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. సో మొత్తం ఆ సిఎన్సీస్ అండ్ ప్రతిమలు ఇవన్నీ కూడా తీసేసాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అన్నిటి కూడా దేవుని బొట్లు పెట్టేసి మళ్ళీ ఎక్కడొక్కడ పెట్టేసుకున్నానండి. నా దగ్గర ఈ వినాయక స్వామిది అలాగే లక్ష్మీ సరస్వతి ఈ ఐడల్స్ ఉన్నాయి కదా, ఇవి నేను రాజస్థాన్ నుంచి మా కజిన్ ద్వారా తెప్పించుకున్నాను అనమాట. రియల్ మార్బుల్ ఇవి. స్టార్టింగ్ నుంచి కూడాను నా దగ్గర ఈ దేవుని పటాలు అనేవి తక్కువగానే ఉంటాయి. అంటే మన త్రినాథ స్వాముల వారి పటం ఒకటేను, నెక్స్ట్ లక్ష్మీ గణపతి ఫ్రేమ్ ఒకటే ఉండేది. సో ఈ ఇంటికి వచ్చాక చెప్పాను కదా, రాజస్థాన్ నుంచి ఈ మార్బుల్స్తో చేసిన ఈ 3 ప్రతిమలు అయితే తెప్పించుకున్నాను. లక్ష్మీదేవిది, అలాగే వినాయకునిది, అలాగే సరస్వతీదేవిది. ఈ మూడిటితో పాటు షిరిడి వెళ్ళేటప్పుడు ఆ సాయిరామ్ ఐడల్ కూడాను, అది రియల్ మార్బుల్ అన్నారు. అది కూడాను స్టిల్ ఒక 3 ఇయర్స్ నుంచి నేనైతే అది దేవుని సెల్ఫ్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ వెండి విగ్రహాలు ఉన్నాయి కదా, విగ్రహాలు కాదు, ఈ ఫ్రేమ్స్, ఇవైతే గృహప్రవేశంకి గిఫ్ట్గా వచ్చాయన్నమాట. మా చిన్నాన్న వాళ్ళు నెక్స్ట్ రిలేటివ్స్ ఒక ఇద్దరు ఇచ్చారు. సో అవి కూడాను ఇలా 3 ఒకే ఫ్రేమ్తో వచ్చాయి. రాముల వారిది, అలాగే రాధాకృష్ణది, అలాగే సత్యనారాయణ స్వామిది. సో అవి కూడాను ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇదండి నా పూజా రూమ్లో ఉండే సింపుల్గా నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్న ప్రతిసారి నా పూజా రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. మెయిన్ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా గ్లాస్ పార్టిషన్స్ పెట్టించుకున్నాను కదా, వీటి వల్ల ఇంకా లుక్ బాగా కుదిరిందేమో అనిపిస్తుందండి. ఇంత చక్కటి పూజా రూమ్ని నాకు డెకరేట్ చేసి ఇచ్చి అదే ఇంటీరియర్ చేయించిన బాలు గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో పూజ అయితే ఇలా దీపారాధన అయిపోయినాక ఉగాది పచ్చడి అయితే ముందు ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేశాను. అంటే ముందు ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టేసినాక మిగిలినవి ప్రిపేర్ చేసుకుందాం అనేసి. సో పూజ అయితే కంప్లీట్ అయ్యింది, ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి. ఉగాది రోజే క్లీనింగ్ పెట్టుకోవడం వల్ల కొంచెం టైం టేకన్ అయ్యింది, బట్ మొత్తానికి ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిందిలేండి. సో ఇంకా పూజ కోసం కొంచెం మామిడికాయ పులిహోర చేద్దాం అనేసి యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను. ఎందుకు బాగా నచ్చింది. ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేయడం, బట్ చేద్దామనేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. మొదటగా దీనికోసం కడాయిలో ఆయిల్ పెట్టేసుకుంటాము. అందులో కొంచెం ఎక్కువగా మినప్పప్పు, శనగపప్పు, అలాగే పల్లీలు ఒక గుప్పిడు వేసాను. అందులోనే ఆవాలు కూడా కొంచెం వేసాను అనమాట. పప్పులన్నీ వేగి నెక్స్ట్ ఆవాలు చిటపట్లాడాక అందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పెడు, పచ్చిమిర్చి ఒక 6 to 7, అలాగే ఎండుమిర్చి ఒక 4-5 వేసి ఇవన్నీ కూడా బాగా మనం వేయించుకోవాలండి. రైస్ అయితే ముందే వండేసి పక్కన ఉంచుకుంటాం కదా. సో ఈ పోపులోనే కొంచెం ఇంగువ అయితే వేసాను. అందులోనే కొంచెం పసుపు కూడా ఒక టీ స్పూన్ వేసాను అనమాట. అంటే మనం రైస్ ఉడికించుకునేటప్పుడు పసుపు వేయలేదు కదా, పోపులోనే వేసుకోవాలి. నెక్స్ట్ మామిడికాయ అనేది మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇది తురమొచ్చు, బట్ తురిమితే ఎంత పులుపు దిగుతుందో దిగదో, సో మిక్సీ చేసుకుంటే బెటర్ అని ఆ వీడియోలో చూశాను కాబట్టి నేను ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఆ పేస్ట్ కూడా అందులోనే వేసేసాను పోపులో. నెక్స్ట్ కరివేపాకు మర్చిపోయాను, సో సైడ్కి కొంచెం ఆయిల్ ఇంకా ఉంది కాబట్టి ఆ ఆయిల్లో ఈ కరివేపాకు ముందు వేయించేసాక మొత్తం ఈ మన మామిడికాయ పేస్ట్ ఉంది కదా, అది కూడాను కొంచెం బాగా పచ్చివాసన పోయి ఆయిల్ తేలే వరకు బాగా వేయించుకోవాలి. సో ఉప్పు ఈ స్టేజ్లో వేసుకుంటే మనకి ఆయిల్ వేరంగా సపరేట్ అవుతుందన్నమాట. ఈ పోపు అంతా కూడాను బాగా ఆయిల్లో వేయించుకోవాలండి.
ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ అయితే వేసాను. ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసేసాను. ఎలా వస్తుందో టేస్ట్ అనుకున్నాను కానీ నిజంగా అసలు సో యమ్మీ అండి. ఎప్పుడు చేసినా సరే ఇంకా చింతపండు పులిహోర కంటే ఇలా మామిడికాయతోనే చేసుకోవాలి అనిపించేంత బాగా కుదిరింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మనం ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేసేటప్పుడు ఫస్ట్ టైమే మనకి బాగా కుదిరితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో దేవుడికైతే ఇది నైవేద్యంగా సైడ్ ఉంచుకున్నాను. నెక్స్ట్ మేము ఈ ఉగాది రోజు అన్ని కూరగాయలతో కూడా కలగూర అయితే చేస్తామండి. మీలో ఎంతమంది ఇలా కలగూర చేస్తారనేది కింద నాకు కామెంట్ చేయండి. మేమైతే ఈ కలగూర కంపల్సరీగా వండుతామన్నమాట. దీనికోసం కూడాను ఒక బాండీలో ఆయిల్ వేసుకొని పోపులన్నీ వేసుకుంటాము. నెక్స్ట్ దీనికోసం కొంచెం పచ్చి మసాలా అనేది పేస్ట్ చేసుకోవాలన్నమాట. యూజువల్గా ఇది మిక్సీ పట్టేటప్పుడు వీడియో ఆన్లో ఉంది అనుకున్నాను, బట్ చూసుకోలేదండి, అది వీడియో ఆఫ్లో ఉంది. సో ఈ మిక్సీ అంటే మన ఈ పచ్చి మసాలా కోసం ఏంటంటే ఒక కొబ్బరి ఒక ముక్క, నెక్స్ట్ ఒక ఫుల్ ఆనియను, 2 పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఒక గుప్పెడు వేప పువ్వు అనేది మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోవాలి. నేను అదే మిక్సీ పట్టేసి తెచ్చాను కదా. ఇప్పుడు ఈ పోపులోనే ఈ మిక్సీ కూడా వేసేయాలి. వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇది కొంచెం ఓపిక మీద సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. ఇందులోనే మనం మరి 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము. ఈ మిక్చర్ అంతా కూడా బాగా వేగాక ఇందులో మనం కూరగాయలు అనేవి యాడ్ చేయాలి. ఈ కూరగాయలు కోయడం కూడాను కొంచెం పెద్ద సైజే కోసుకోవాలండి అన్నీ కూడాను. ఇప్పుడు మీకు పక్కన కనిపిస్తున్నాయి కదా, చూసారు కదా, అంటే ఒక వంకాయ అనేది 4 పీసెస్ అంతే, అంత పెద్ద పెద్ద ముక్కలుగా. అంటే అన్ని కూరగాయలు కూడా ఆల్మోస్ట్ ఇలానే కట్ చేసుకుంటాం పెద్ద పెద్ద ముక్కలుగా. సో ఇందులో ఏమేమి వేసానంటే వంకాయలు వేసాను, అలాగే ములక్కాడలు, నెక్స్ట్ అరటికాయ ఉంటుంది కదా అవి ఒక 3, నెక్స్ట్ స్వీట్ పొటాటో, మామిడికాయ అండ్ క్యారెట్, అలాగే ఒక హాఫ్ కొబ్బరి చెక్క అనేది చిన్న చిన్న ముక్కలుగా కొట్టి వేసాను. నెక్స్ట్ ఆనియన్స్ ఉంటాయి కదా, చిన్న ఆనియన్స్ అంటాము, అవైతే ఒక 6 to 7. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. అవి కూడాను ఫుల్ ఆనియన్ వేయాలి, చిన్న ఆనియన్సే బాగుంటాయి, టేస్ట్ వస్తుంది దీనికి బాగా. సో ఈ ముక్కలన్నీ కూడా బాగా వేగే వరకు ఆ తాలింపులోనే కొంచెం పైన కింద బాగా కలిపెట్టుకోవాలన్నమాట. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆ ఆయిల్లోనే ఇవన్నీ బాగా వేయించుకోవాలి. సో ఇవి వేగేలోగా ఇంకా ప్రసాదాలు కూడా ఒక్కొక్కటి నేను రెడీ చేసుకుంటున్నాను. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం కొంచెం పెద్ద పీసే పడుతుందండి. నేను ఇంత పక్కన చాప్ చేస్తాను కదా, అంత పీస్ బెల్లం అయితే ఇలా వేసుకున్నాను అనమాట. ఇన్ని కూరగాయలకి ఒక అర్ధ పావుకి కొంచెం తక్కువ బెల్లం అయితే పడుతుందన్నమాట. సో ఆ బెల్లం అంతా వేసేసి ఆ బెల్లం కరిగేలోగా మనం ఉప్పు, పసుపు, అలాగే కొంచెం కారం కూడా వేసాను. అవన్నీ వేసుకొని కొంచెం మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అలా ఉంచేయాలన్నమాట, ఆ ముక్కలన్నీ మగ్గే వరకు. ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలి. ఆ ముక్కలు ఇంచుమించుగా ఒక పావు భాగం మునిగే వరకు ముక్కలు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. అందులోనే చెప్పాను కదా, మనం చింతబొట్ట ఉంటుంది కదండి, అంటే ఫుల్గా ఉంటుంది కదా, చింతకాయ అంటాము, అటువంటివి అయితే ఒక 2 తెచ్చి వేసుకుంటాం అనమాట. అంటే పులుపు, నెక్స్ట్ బెల్లం, ఇవన్నీ కూడా కొత్తవి అనమాట. కొత్త బెల్లం, కొత్త చింతపండు, ఇలా అన్నీ వేస్తాము. ఇందులోనే ఇలా టమాటా వేసేసి తగ్గించడమేనండి. హాయ్ అండి, ఇందాక వంటలన్నీ చూపించాను కదా, ఆల్మోస్ట్ వంట అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. చోటీ కోసం కొంచెం రైస్ అయితే పెట్టాను, నైవేద్యాలన్నీ పెట్టిస్తున్నాను. ఇంక ఇదిగోండి ఇలా రెడీ అయ్యి ఇంకా లాస్ట్గా మనం ప్రసాదాలన్నీ అక్కడ వడ్డించేసుకొని మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం పెట్టుకోవడమే. ఈ ఉగాది అయితే నాది ఇలా జరిగిందండి. యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, బట్ చిన్న పని నుండి వెళ్ళడం లేదు. నేనైతే ఇలా రెడీ అయ్యాను. చాలామంది కిందటి వ్లాగ్లో ఈ నెక్లెస్ కోసం అడిగారు కదా, ఇదైతే మీషోలో తీసుకున్నానండి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది క్వాలిటీ. ఇలా ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వచ్చాయన్నమాట, చిన్న లక్ష్మీ ఐడల్స్తో కనిపిస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. 230 అంతా పడినట్టుంది నాకు కాస్ట్. డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే మీరు చెక్ చేయండి. ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్కారం.
మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఉగాది అయితే సింపుల్గా చాలా బాగా ఇలా జరిగిందండి. నేనైతే ఆ రోజు దేవుడికి నైవేద్యంగా పళ్ళు అండ్ ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహోర అండ్ స్వీట్స్, నెక్స్ట్ కొంచెం కలగూర రైస్ అయితే పెట్టాను. నైవేద్యాలు పెట్టేసి ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్దామని ఇలా బయలుదేరామన్నమాట. గుడికి వెళ్ళాక అక్కడికి దగ్గరలోనే ఇలా నాగావళి పార్క్ అని ఉంటుంది. సో ఆ పార్క్లో కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. మధ్యాహ్నం వండుకున్న వంటలన్నీ ఉన్నాయి. నిజంగా అసలు వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి. మనం టేస్ట్ చూడకుండా వండుతాము. అందులోనూ చెప్పాను కదా, నేనైతే ఫస్ట్ టైం చేశాను ఈ మామిడికాయ పులిహోర. అది కూడా చాలా బాగా కుదిరింది. సో ఇది ఎందుకో నాకు చాలా పాజిటివ్ వైబ్ని అయితే ఇచ్చిందండి. వంటలన్నీ బాగా కుదిరాయి. చాలా పీస్ఫుల్గా పూజ అయితే అయ్యింది. సో చాలా రిలాక్స్గా అనిపించింది. అరౌండ్ ఒక 6 వరకు కూడా అదే పార్క్లో అలా ఉన్నామన్నమాట. ఇంకా చీకటి అవుతుంది కాబట్టి ఇంకా దీపం పెట్టుకోవాలి, సంధ్య దీపం అనేసి ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఆ రోజు ఉగాది అవ్వడం వల్లేమో ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. అంటే ఉగాదికి వచ్చిన అల్లుళ్ళు విత్ ఫ్యామిలీస్ అందరూ ఇక్కడ వచ్చినట్టున్నారు. సో పార్క్లో ఏంటంటే మనకి ఫోటోషూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిల్లలకి గేమింగ్ జోన్ ఉంటుంది, జిమ్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ పార్క్లో ఉంటాయి కదా ఏవో యాక్సెసరీస్, అవన్నీ ఉంటాయన్నమాట. సో ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడపడానికి చాలా బాగుంటుందన్నమాట. సో మేమైతే ఇంకా పార్క్ నుంచి బయలుదేరాము. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ పాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా. శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా, సర్వలోక శరణా. మమ పాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అస్. బాయ్ బాయ్.